పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం. కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు రోజు రోజుకు పెట్రోలు డీజిల్ ధరలను అదుపు లేకుండా పెంచడం పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభిప్రాయపడుతున్నది. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలే ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక బాధ్యతారహిత విధానాలతో అన్ని వర్గాల ప్రజలకు భరించలేని భారంగా పెట్రోల్ డీజిల్ ధరలు మారాయని ఈ సభ భావిస్తోంది. ప్రజలను తీవ్ర ఆర్థిక ఇబ్బందులు గురిచేస్తున్న ఈ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ గర్హిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర గణనీయంగా తగ్గినప్పటికీ పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం తగ్గించకపోవడాన్ని ఈ సభ నిరసిస్తుంది. 2014 జూన్ నెలలో డీజిల్పై ఎక్సైజ్ సుంకం లీటర్పై ₹3.50 ఉండగా 2017 డిసెంబర్ నాటికి లీటర్పై ₹17.33 పెంచడం దారుణంగా అభిప్రాయపడుతుంది. 2014లో లీటర్ పెట్రోల్పై ₹9.48 ఉన్న కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని 2018 నాటికి లీటర్కు ₹19.45 పెంచడాన్ని తప్పుపడుతోంది. మౌలిక సదుపాయాల సెస్ పేరుతో లీటర్ పెట్రోలుకు ₹7, డీజిల్కు ₹8 అదనపు భారాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేయడం అన్యాయంగా శాసనసభ అభిప్రాయపడుతుంది. సెస్సులు, పన్నులు, డివిడెండ్ల రూపంలోనూ పెద్ద ఎత్తున ఆదాయం పొందుతూ కూడా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలపై పెట్రోల్ డీజిల్ భారాన్ని మరింతగా మోపడం తీవ్రమైన ప్రజా వ్యతిరేక చర్యగా సభ అభివర్ణిస్తుంది. ప్రజలపై కేంద్రం మోపిన ఈ ఆర్థిక భారం నుంచి కొంతమేర ఉపశమనం కలిగించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై లీటర్కు ₹2 చొప్పున వ్యాట్ తగ్గించాలని నిర్ణయించడాన్ని ఈ సభ అభినందిస్తుంది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తోటి బడ్జెట్తో సతమవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కొంత ఊరటనిస్తుందని భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పై నిర్ణయం నేపథ్యంలోనూ పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి వెంటనే ఎక్సైజ్ డ్యూటీ సెస్లను గణనీయంగా తగ్గించాలని తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానిస్తున్నది. దీన్ని అందరూ కూడా ఇన్క్లూడింగ్ విష్ణుకుమార్ రాజు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాల్సి కోరుతున్నాను. ఒకటే The government resolution moved by the Chief Minister is before the House. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. The House is adjourned to meet tomorrow at 9 a.m.